ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. అందుట్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అలాగే అడ్లూరి లక్ష్మణ్‌కి, అలాగే వెంకట స్వామికి కేకే కుమారుడు వివేక్‌కి మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది జరిగింది. సో, ఇక్కడ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గూడా గతంలో మాటిచ్చారు. ఇప్పుడు వివేక్‌కి గూడా మాటిచ్చారు. మంత్రివర్గంలో తీసుకుంటారని జెప్పేసి గూడా చెప్పడం అనేది జరిగింది. సో, అదే విధంగా రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చారు అని జెప్పేసి గూడా చెప్పారు. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించలేరు. అలాగే ఇదే అంశం పైన దాదాపుగా అంటే ప్రేమ్ సాగర్ రావు గతంలో ఎన్నో రోజులుగా మంత్రివర్గంలో నాకు చోటు కల్పించాలని జెప్పేసి గూడా భావించారు. అయినప్పటికీ ప్రేమ్ సాగర్ రావుకి గూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేరు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేరు. సో, వీరితో పాటు సుదర్శన్ రెడ్డికి ఎట్టి పరిస్థితిలో మంత్రివర్గంలో చోటుంటుంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి గూడా ఎవరికీ ఇవ్వలేదు గాబట్టి, నిజామాబాద్ కోటాలో అయినా సరే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని జెప్పేసి గూడా జెప్పారు. ఇప్పటి వరకి అంటే వివేక్ ఇవ్వడంతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే అలాగే ఇప్పుడు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు గూడా తెలిసింది. కాకపోతే చివరి నిమిషంలో ఆగిపోవడం అనేది జరిగింది. సో, ఇక్కడ వెంటనే మీనాక్షి నటరాజన్ రంగంలో దిగడం, తర్వాత అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించడం గావచ్చు, సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం గావచ్చు. అలాగే సుదర్శన్ రెడ్డి గతంలో మాజీ మంత్రిగా గూడా జేశారు. సో, అటు ప్రేమ్ సాగర్ రావుకి. సో, వీళ్ళ ముగ్గురికి అంటే వాళ్ళని ఓదార్చడానికి లేకపోతే ఇతర హామీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికెళ్ళినట్టు గూడా తెలుస్తుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలా? లేకపోతే మరో మంత్రి ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది గాబట్టి, మరి అందుట్లో అయినా సరే ప్రేమ్ సాగర్ రావుకి గావచ్చు, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గావచ్చు, సుదర్శన్ రెడ్డికి వీరికేమన్నా అవకాశం ఇస్తారా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు ఎస్సీలకిచ్చారు. ఒక బీసీకి ఇవ్వడం అనేది జరిగింది. సో, ఎస్సీ మాలకొకటి, మాదిగకొకటి అలాగే బీసీలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరా సామాజిక వర్గానికి సంబంధించి వాకిటి శ్రీహరికి ఇవ్వడం అనేది జరిగింది. సో, మరిక్కడ వివేక్ గూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో, చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత ఇప్పుడు మంత్రి పదవి అంటే మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గూడా భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకొచ్చారు. సో, గతంలో నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ, సో, మంత్రివర్గంలో నాకు చోటు కల్పించలేరు అని జెప్పేసి గూడా చెప్పడం. మరిప్పుడు వాళ్ళు ముగ్గురు గూడా కొంతవరకి పార్టీ పైన గావచ్చు, అధిష్టానం పైన నిరాశతో ఉన్నట్టు గూడా తెలుస్తుంది. సో, వారిని ఓదార్చడానికి వెంటనే ఇక్కడి నుంచి రంగంలో దిగడం అనేది జరిగింది. మరి ఇక్కడనైనా అంటే ఇప్పుడు అయినా సరే మరి వారికేదైనా తగిన హామీ ఇస్తారా? లేకపోతే అధిష్టానం లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం.